ఆచి చికెన్ మసాలా. ఒక నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది, కానీ మరో 5గురిలో ఊపిరి పోసింది. విధి ఆడిన వింత నాటకంలో ఒక ఇంజనీరింగ్ విద్యార్థి తనువు చాలించిన అతని గుండె చప్పుడు మాత్రం ఆగిపోలా. మరణంలోనూ వెలుగులు పంచుతూ త్యాగానికి నిలువెత్తు రూపంగా నిలిచాడు మధిర యువకుడు విజయ్ కుమార్. కన్న కొడుకు ఇక రాడన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోయినా మరో 5గురి కళ్ళల్లో తమ బిడ్డను చూసుకునేందుకు ఆ తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. చావును కూడా ఓడించి మరణం తర్వాత కూడా జీవించడం అంటే ఏమిటో విజయ్ తన త్యాగంతో చాటి చెప్పాడు. ఖమ్మం జిల్లా మధిర ప్రాంతానికి చెందిన కందిమళ్ళ విజయ్ కుమార్ తాడేపల్లిలోని KLUలో ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించి తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటాడనుకున్నటువంటి ఆ యువకుణ్ణి వీధి వెంటాడింది. ఈ నెల 6వ తేదీన బైక్పై వెళ్తుండగా జరిగిన ఘోర ప్రమాదం విజయ్ జీవితాన్ని తల్లకిందులు చేసింది. తీవ్ర గాయాలతో మణిపాల్ ఆసుపత్రిలో చేరిన విజయ్ మృత్యువుతో పోరాడి చివరికి ఈ నెల 11న బ్రెయిన్ డెడ్ స్థితికి చేరుకున్నాడని వైద్యులు ధృవీకరించారు. ఆ నిమిషంలో కన్నవారి గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది. చేతికొచ్చిన కొడుకు ఇక లేడు అన్న వార్త ఆ తల్లిదండ్రులను శోకంలో ముంచేసింది. గల్లంతైన తమ బిడ్డ భవిష్యత్తును చూసి వారు తల్లడిల్లిపోయారు. కానీ ఆ పుట్టెడు దుఃఖంలోనూ విజయ్ తండ్రి సైదేశ్వరరావు ఒక గొప్ప ఆలోచన చేశారు. తన బిడ్డ మరణించినా మరికొందరిలో జీవించాలని, తన కొడుకు గుండె ఇంకొకరిలో కొట్టుకోవాలని ఆకాంక్షిస్తూ అవయవ దానానికి మొగ్గు చూపారు. ఏపీ జీవన్దాన్ ట్రస్ట్ సమన్వయంతో తమ కొడుకు అవయవాలను దానం చేసేందుకు పెద్ద మనసుతో వారు తీసుకున్న నిర్ణయం అందరికీ ఆదర్శంగా నిలిచింది. విజయ్ త్యాగం వృధా కాకూడదని వైద్య బృందం యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగింది. విజయ్ గుండె అలాగే కాలేయాన్ని మణిపాల్ ఆసుపత్రిలోని అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స ద్వారా అవసరమైన రోగులకు అమర్చారు. ఇక ఊపిరితిత్తులను గ్రీన్ ఛానల్ ద్వారా ట్రాఫిక్ను నియంత్రించి హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రికి, కిడ్నీలను గుంటూరు విధాత హాస్పిటల్కి తరలించారు. విజయ్ కళ్లను విజయవాడలోని LV ప్రసాద్ కంటి ఆసుపత్రికి పంపించి 5గురికి నేరుగా ప్రాణదానాన్ని, ఇంకొందరికి వెలుగును ప్రసాదించారు. నిమిషాల వ్యవధిలో జరిగిన ఈ ప్రక్రియ ఒక మహాయజ్ఞాన్ని తలపించింది. మరణం తర్వాత కూడా ఒక మనిషి 5 కుటుంబాల్లో సంతోషాన్ని, 8 మంది జీవితాల్లో ఆశలను నింపవచ్చని విజయ్ నిరూపించాడు. ప్రమాదంలో కొడుకు దూరమైన ఆ బాధను దిగమింగుకుని సమాజ హితం కోసం ఆలోచించిన సైదేశ్వరరావు కుటుంబం అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఒక విద్యార్థిగా తన ప్రయాణాన్ని ముగించిన విజయ్ ఆర్గన్ డోనర్గా అమరత్వాన్ని సాధించాడు. ఈ త్యాగం నేటి సమాజానికి, యువతకు ఒక గొప్ప పాఠం. తన అవయవాల రూపంలో విజయ్ ఇప్పుడు 5గురి వ్యక్తుల్లో ప్రాణమై సంచరిస్తున్నాడు. అవయవ దానంపై ఉన్న అపోహలు తొలగిపోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి గొప్ప కార్యంలో భాగస్వాములు కావాలని విజయ్ ఉదంతం మనకు గుర్తు చేస్తాం. తనను నమ్ముకున్న తల్లిదండ్రులకు దూరమైన 5గురు అపరిచితులకు ఆత్మీయుడయ్యాడు విజయ్. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. సమాజం ఉన్నంత వరకు ఈ త్యాగం గుర్తుండిపోతుంది.